మంచి దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా విలువైనటువంటి సంగతులు మనం వింటూ వచ్చాం. ఈ దినం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని గురించి మనం వినబోతున్నాం. ఒక వ్యక్తి యొక్క జీవిత చరిత్ర. ఎందుకు ఈ వాక్యం మనకు అవసరం అంటే, ఆ వ్యక్తి జీవితం ఎందుకు అవసరం అంటే, ఈ వాక్యానికి నేను ఇలా పేరు పెట్టుకున్నాను. ఏమని పేరు పెట్టుకున్నానంటే, సందేహాల జీవితం నుంచి స్తుతించే జీవితంగా మార్చబడింది. దగ్గరగా చెప్దాం. హల్లెలూయా. సందేహాల జీవితం నుంచి, తన జీవితం అంతా సందేహాలతోనే నింపబడింది. కానీ చివరికి దేవుని యొక్క సహాయము ద్వారా, లేదా దేవుని యొక్క ఆ కృప ద్వారా, ఆ యొక్క దేవుడు అతనికి బయలుపరిచిన ప్రత్యక్షత ద్వారా అతడు సందేహాల నుంచి స్తుతించే వ్యక్తిగా మార్చబడ్డాడు. ఎవరా వ్యక్తి అనుకుంటే, ఆసాపు. ఎవరండి? ఆసాపు. బైబిల్ గ్రంథంలో నలుగురు ఆసాపులు ఉన్నారు. ఒక వ్యక్తి మనకి 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 18వ వచనం 37వ వచనంలో మనకు కనపడతాడు. ఈయన ఎవరంటే, యోధా రాజైనటువంటి హిజ్కియా కాలంలో లేఖికుడుగా ఉన్న యోవాహు యొక్క తండ్రి ఈయన ఆసాపు. మొదటి వ్యక్తి ఏమో రాజైన హిజ్కియా కాలంలో లేఖికుడుగా ఉన్నటువంటి ఒక తండ్రి. రెండవ వ్యక్తి ఏమో నెహెమ్యా కాలంలో అడవులకు కాపలాగా ఉన్నటువంటి ఒక వ్యక్తి. మూడో వ్యక్తి ఎవరంటే, యాజకులకు కోరాహీలు యొక్క సంతతి వాడిలో ఒకడు. ఈ కోరాహు సంతతి వారిలో ఒకడు ఈయన మూడో వ్యక్తి. నాలుగో వ్యక్తి ఎవరంటే, ఇతడు దేవాలయంలో పాటలు పాడి దేవుణ్ణి స్తుతించేటువంటి ఒక వ్యక్తి. మొత్తం నలుగురు ఆసాపులు ఉన్నారు. ఆసాపు అనగా సమకూర్చువాడు అనేటువంటి అర్థం. ఆసాపు అనే మాటకు సమకూర్చువాడు. సమకూర్చేది ఎవరు? దేవాతి దేవుడు తన ప్రజలను సమకూర్చేవాడు. చక్కటి అర్థంతో కూడినటువంటి పేరును కలిగినటువంటి ఈ వ్యక్తి యొక్క జీవితంలో చాలా సందేహాలు ఉన్నాయి. ఎలాంటి సందేహాలంటే, బహుశా ఇప్పుడున్నటువంటి ప్రస్తుతపు ఈ యొక్క సమయంలో దేవుని మాటలు వింటున్నటువంటి మన జీవితంలో కూడా ఈ సందేహాలు లేకపోలేదు. సందేహాలతో మన జీవితం కొనసాగుతుంటే, సందేహాలతోనే మన జీవితము ముందుకు కొనసాగుతూ ఉంటే, మనము చేరవలసిన గమ్యస్థానానికి మన జీవితం చేరదు. పొందబోయే బహుమానాన్ని మన జీవితం పొందలేదు. దేవుణ్ణి స్తుతించలేక సందేహాల సంశయాల మధ్యలోనే మనం ఇరకాటంలో పడిపోతాం. కాబట్టి ఈ భక్తుని యొక్క జీవితంలో ఎలా సందేహాల నుంచి బయటపడ్డాడు, అసలు తన హృదయంలో ఉన్న సందేహం ఏంటి అనేటువంటి విషయాన్ని కనుక మనం చదువుతూ ఉంటే, ఇతను సుమారుగా కీర్తన భాగంలో 50వ కీర్తన, అలాగే 73వ కీర్తన మొదలుకొని 83వ కీర్తన వరకు సుమారుగా 12 కీర్తనలు ఇతను రాశాడు. పరిశుద్ధ గ్రంథంలో కీర్తన భాగాల్లో 12 కీర్తనలు ఇతను రాశాడు. ఇతను రాసి చాలా అద్భుతమైనటువంటి కీర్తనలు. 73వ కీర్తన ఇతని జీవితము అనుభవాల్లో నుండి రాసినటువంటి కీర్తన. ఈ కీర్తనలోనే తన హృదయంలో ఉన్నటువంటి, తన జీవితంలో ఉన్నటువంటి సందేహాలను గురించి చాలా విపులంగా తెలియపరుస్తూ, ఆఖరికి ఏమంటాడంటే, తన హృదయంలో దేవుడు నింపిన ఆనందాన్ని బట్టి తను దేవునికి సాక్షిగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన జీవితంలో నేర్చుకోబోయే చక్కటి పాఠం. పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన వాటిని దేవుడు ఉదాహరణగా పెట్టాడు. దేని కొరకు? ఇప్పటి కాలంలో ఇప్పుడు మనం వాక్యాన్ని చదువుతున్నటువంటి మన జీవితాలకు ఇవి ఒక మేల్కొలుపు, లేకపోతే ఒక మాదిరి. వీటిని బట్టి మన జీవితాలు మార్చుకోవాలి, సరి చేసుకోవాలి. భక్తి జీవితంలో మనకంటూ ఒక గురువు కానీ, లేకపోతే ఒక మాదిరి అంటూ కానీ ఒకటి ఉండాలి కదండి. మాదిరి లేని భక్తి మనం చేయలేం. మన సొంతగా మనం ఎంత భక్తి చేయాలని ప్రయత్నం చేసినా, మన సొంతగా మనం ఎంత నీతిగా ఉండాలని ప్రయత్నం చేసినా, మాదిరితనం లేకపోతే, మాదిరి అనేది మన జీవితంలో లేకపోతే, మనం ఎంత భక్తి చేసినా అది ఎలా కనపడిద్ది అంటే నిస్సత్తువుగానే కనపడిద్ది. పరిశుద్ధ గ్రంథమే మన భక్తి జీవితానికి మాదిరి.
ఏముంది పరిశుద్ధ గ్రంథంలో అంటే కొంతమంది జీవితాల యొక్క నింపుదల, కొంతమంది కొన్ని చోట్ల యొక్క పరిస్థితులు, ఇలా పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటివి పొందుపరిచి ఈనాటి భక్తి చేస్తున్న మనకి ఒక మాదిరిని దేవుడు ఉంచాడు. ఈ మాదిరి ద్వారా మన జీవితాలను సరి చేసుకోవాలి. ఈ మాదిరి ద్వారా మనల్ని మనం సరిదిద్దుకోవాలి. చక్కగా దేవుడు నేర్పించేటువంటి పాఠాలను మనం నేర్చుకుంటూ ఈ యొక్క జీవితాన్ని పరమార్థంగా మనం మార్చుకునేటట్లుగా మనం ముందుకు కొనసాగాలి. చెప్పాను కదా, సందేహాలతో తన జీవితాన్ని నింపుకున్నాడని. ఏంటా సందేహం అని మొదటి భాగం మనం చదివితే చూడండి, వాక్య భాగం మనం ఈ 73వ కీర్తన లాగే తీసి ఉంచండి. దీంట్లో నుంచి కొన్ని విలువైనటువంటి విషయాలు మనం ధ్యానించుదాం. ఏంటా విషయం అంటే 73వ కీర్తనలోనే మనకు కొన్ని విషయాలు కనబడతాయి. ఆ వాక్య భాగాన్ని అలా ఉంచుకుందాం. మొదటి సందేహం, అతని హృదయంలో ఉన్నటువంటి సందేహం ఏంటంటే చూద్దాం. ఏంటంటే లోకాన్ని చూసి తొట్టిల్లిపోతున్నాడంట. అంటే లోకంలో జరిగేటువంటి పరిస్థితులను బట్టి తను ఏమైపోతున్నాడంటే తొట్టిల్లిపోతున్నాడు. ఏంటి కారణం? ఆసాపు చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని చూసినప్పుడు ఆయన మనస్సులో తీవ్రమైనటువంటి సందేహం మొదలైందంట. తన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను చూస్తున్నప్పుడు హృదయంలో కలవరం పుట్టుకొస్తుంది, వేదన పుట్టుకొస్తుంది. ఇది మొదటి దశ. దీంట్లో సందేహాలతో నింపబడిన తన జీవితం కనబడుతుంది. ఏంటా జీవితం అంటే సమాజాన్ని చూస్తున్నాడు. భక్తుడైనటువంటి ఆసాపు సమాజాన్ని చూస్తున్నాడు. తన చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని చూసి ఆయన మనస్సులో తీవ్రమైనటువంటి సందేహం మొదలైంది. ఏంటా సందేహం అంటే దుష్టుల యొక్క క్షేమాన్ని చూస్తున్నాడు. చూద్దాం, ఇదే 73వ కీర్తనలో 3-4 వచనాలు చూడండి అమ్మా. ఇది సౌండ్ ఎక్కువైపోయి చదవండి. భక్తిహీనుల యొక్క క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి ఏం పడుతున్నాడంటే అండి, ఇప్పుడు గర్వించే వారిని బట్టి ఏం పడుతున్నాడు? ఇప్పుడు భక్తుడైనటువంటి ఆసాపు జీవితంలో మొదలైన సందేహం ఏంటో తెలుసా? సమాజాన్ని చూసినప్పుడు, సమాజంలో జరుగుతున్న ప్రతి పరిస్థితిని చూస్తున్నప్పుడు అతని హృదయంలో కలవరం మొదలైంది. ఏంటా కలవరం అంటే దుష్టుల క్షేమం. భక్తిహీనుల యొక్క వర్ధిల్లే స్థితిని చూసి అతడు కలవరపడుతున్నాడు. అయ్యో, లోకంలో దుర్మార్గంగా ప్రవర్తిస్తూ, చెడ్డతనంతో ప్రవర్తిస్తూ, అక్రమ కార్యాలు చేస్తూ, మోసపు కార్యాలు చేస్తూ, నీతి మాలిన బ్రతుకుతూ అన్ని పొరపాట్లు, అన్ని తప్పులు చేస్తున్న వారేమో క్షేమంగా వర్ధిల్లడం ఏంటి? క్షేమంగా వర్ధిల్లడం, నీతిగా ఉన్న నా జీవితం ఏంటి? లోకంలో దుర్మార్గులు వర్ధిల్లుతున్నారు, చెడ్డ పనులు చేసేవాళ్ళు వర్ధిల్లుతున్నారు, అక్రమ కార్యక్రమాలు చేసేవాళ్ళు వర్ధిల్లుతున్నారు, తప్పుడు పనులు చేసేవాళ్ళు వర్ధిల్లుతున్నారు. వారేమో క్షేమంగా ఉంటున్నారు, వారేమో మంచిగా ఉంటున్నారు, వారి బిడ్డలేమో ఉన్నత స్థితిలో ఉంటున్నారు, వారి ఆస్తిపాస్తులేమో లెక్కకు మించి ఉంటున్నాయి. ఇదేంటి? దుష్టులు క్షేమంగా ఉండటము అది దేవునికి ఇష్టమా? దుష్టులు వర్ధడం దేవునికి చిత్తమా? అసలు దేవుడు వారి పట్ల ఎలాంటి ఆశీర్వాదాన్ని కుమ్మరిస్తున్నాడని చెప్పి తన హృదయంలో ఏం పుట్టుకొస్తుందంట అండి? సందేహం పుట్టుకొస్తుంది. ఏంటంటే నీతిగా బ్రతికే మమ్మల్ని వదిలిపెట్టి దేవుడేంటి నిన్న మొన్న వచ్చి నీతి మాలిన బ్రతుకుతున్నటువంటి వారినేంటి దేవుడు అంత గొప్పగా ఆశీర్వదిస్తున్నాడు? అంత గొప్పగా దేవుడు అభివృద్ధి పరుస్తున్నాడు. మంచికి రోజులు లేవా? నీతికి రోజులు లేవా? యథార్థతకు రోజులు లేవా? నీతిగా బ్రతికేవాడికి దేవుడు ఆశీర్వాదాలు కుమ్మరింపజేయడా అనేటువంటి సందేహంతో తన దేహము, తన హృదయము తల్లడిల్లిపోతుంది. సహోదరి, నీ జీవితంలో కూడా ఈ లోక పరిస్థితులను చూసినప్పుడు మొదలయ్యే సందేహం ఇదై ఉండొచ్చు. ఎందుకంటే చాలా మంది భక్తి చేస్తుంటే భక్తిలో కలిగే సందేహం ఇదే. ఎంతకాలం అండి భక్తి? ఎంతకాలం అండి ప్రార్థన జీవితం? ఎంతకాలం చేస్తాం? నిన్న మొన్న వచ్చిన వాడు చేసే తప్పుడు పనులు బట్టి వాడు అభివృద్ధి పొందుతున్నాడే, వాడు విస్తరిస్తున్నాడే, ఇల్లు మీద ఇల్లు కట్టుకుంటున్నాడు, భూముల మీద భూములు కొంటున్నాడు, బంగారం మీద బంగారం కొంటున్నాడు, వెండి మీద వెండి కొంటున్నాడు. ఇలా దినదినము అభివృద్ధి పొందుతున్నాడు. దుష్టులకేమో ఆశీర్వాదము, నీతిగా బ్రతికిన వారికి కష్టాల అనే సందేహంతో తన జీవితం కొనసాగుతుంది. నీ జీవితం కూడా ఒకవేళ ఉందేమో ఒకసారి ఆలోచించు. ఇలాంటి తాత్పర్యం నీ హృదయంలో కూడా ఒకవేళ ఉందేమో గమనించు. దీంట్లోనే రెండో విషయము, నీతిమంతులు శ్రమ పెరచబడుతున్నారంట. ఏమవుతున్నారంటండి? దుర్మార్గులేమో వర్ధిల్లుతున్నారు, దుర్మార్గులేమో
వర్ధిల్లుతున్నారు, విస్తరిస్తున్నారు. దుర్మార్గులేమో అభివృద్ధి పొందుతున్నారు. ఇప్పుడు రెండోది ఏంటో తెలుసా? నీతిమంతులకు శ్రమలేంటి? నీతిగా బ్రతుకుతున్న వారికి శ్రమలేంటి? నీతిగా ఉన్న వారికి శ్రమలేంటి అంటున్నాడు. తన జీవితంలో దేవుని నమ్ముకున్న నాకు మాత్రం ప్రతిరోజు బాధలు, శ్రమలు అనుభవించడం చూసి విసిగిపోయాడు. ఏమంటున్నాడు? దేవుణ్ణి నమ్ముకున్నందుకు నా జీవితం రోజు బాధలే, రోజు వేదనలే, రోజు పస్తులే, రోజు కడుపు మార్చుకోవడాలే, రోజు కన్నీరు మింగి బ్రతకడమే, రోజు దాని గురించి బ్రతుకులాట, దీని గురించి వెతుకులాట. నా జీవితం అంతా బాధలమయం, నా జీవితం అంతా కన్నీళ్ళమయం, నా జీవితం అంతా దుఃఖమయం, నా జీవితం అంతా రోదనమయం. నీతిగా బ్రతుకుతున్న వారికి, నీతిగా ఉన్న వారికి శ్రమలు విస్తరిస్తున్నాయి. ఇదే కదా తన హృదయంలో పుట్టిన సందేహం. మొదటిదేమో దుష్టుల క్షేమం, రెండోది ఏంటి? నీతిమంతులకి శ్రమ కలగడం. దీంట్లోనే ఉన్నటువంటి మరొక అర్థం వ్యర్థ భావన ఏంటో తెలుసా? అదే చూడండి 73వ కీర్తనలో తాను అంటున్నాడు. 13వ చరణం చూడండి అమ్మా, చదవండి. నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుగుకొని నిర్మలుడనై ఉండుట. చూడండి ఏమనుకుంటున్నాడు ఇప్పుడు? పరిస్థితులు కనబడుతున్నాయి కదా తన కంటికి. దుర్మార్గులు వర్ధిల్లుతున్నారు, తప్పుడు పనులు చేసేవాళ్ళు వద్దులుతున్నారు, చెడు కార్యక్రమాలు తిరిగే వాళ్ళు వద్దులుతున్నారు. ఏ రోజు వాళ్ళు పస్తులు లేకుండా, ఏ రోజు వారు కన్నీళ్లు లేకుండా, ఏ రోజు వాళ్ళ దుఃఖం లేకుండా వారి జీవితాలు బాగానే ఉంటున్నాయి, వాళ్ళ జీవితాలు అట్లా నడుస్తున్నాయి. దుష్టుల క్షేమాన్ని చూస్తున్నాడు, నీతిమంతులకు కలుగు శ్రమలను చూస్తున్నాడు. ఇప్పుడు అనుకుంటున్నాడు వ్యర్థం. ఏంటి వ్యర్థం? నేను పవిత్రుడనై ఉండట వ్యర్థం. నా చేతులు కడుక్కొని, నా హృదయాన్ని కడుక్కొని నేను నిర్మలుడనై ఉండుట. తప్పుడు పని చేసే వాళ్ళకే మంచి రోజులు ఇవి. నీతి మాలిన బ్రతికిన బ్రతుకుల వారికే మంచి రోజులు ఇవి. పరిశుద్ధంగా బ్రతికే వారికి రోజులు బాగోవు. పరిశుద్ధంగా బ్రతికే వారికి రోజులు మంచిగా ఉండవు. పరిశుద్ధంగా బ్రతికే వారికి క్షేమం కలగదు. వేదన, దుఃఖము, బాధ వారి హృదయంలో ఉంటుందని సందేహంతో తన జీవితాన్ని ప్రారంభిస్తున్నాడని, తన వాక్యాన్ని, తన కీర్తనను ప్రారంభిస్తున్నాడు. సహోదరి, నీ జీవితంలో కూడా ఈ 3 తాత్పర్యాలు నీ జీవితంలో ఉన్నాయేమో. దుష్టుల క్షేమాన్ని చూస్తున్నావా? నీతిమంతులకు కలిగే శ్రమలను బట్టి కృంగిపోతున్నావా? ఇదిగో నా జీవితము పరిశుద్ధంగా ఉండడం, నీతిగా భక్తి చేయడం, దేవుని సన్నిధికి వెళ్ళడం, దేవునిలో గడపడం, దేవునితో కలిసి ఉండడం. ఇదిగో నేను పరిశుద్ధంగా తప్పుడు పనులు చేయకుండా నీతిగా ఉండటం వ్యర్థం, వ్యర్థం, వ్యర్థం అని అనుకుంటున్నావా? జాగ్రత్త, ఇది ఎన్నటికీ వ్యర్థము. ఏంటి వ్యర్థం కాదు? నీతిగా బ్రతకడం, తన హృదయాన్ని శుద్ధి చేసుకోవడం, లోకంలో పాపాన్ని అంటకుండా కాపాడకూడదు, అది ఎంత మాత్రమను అర్థం కాదు. భక్తుడైనటువంటి యోబు జీవితాన్ని మనం మాదిరి చేసుకుంటే, యోబు ఎంత నీతిమంతుడు, ఎంత యథార్థవంతుడు. ఊజు దేశమందు అతడి వంటి వాడు లేడని దేవుని చేత సాక్ష్యం పొందాడు. అంతటి నీతివంతుడికే శ్రమ వచ్చింది, అంత నీతిమంతుడికే బాధలు వచ్చాయి, అంతటి నీతిమంతుడికే వేదన వచ్చింది. బాధలో నిలబడలేదా? బాధలో తనను తాను నిలబెట్టుకోలేదా? తన భక్తిని తాను కాపాడుకోలేదా? అంటున్నాడు కదా, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, ఆయన నామమునకే మహిమ కలుగునుగాక. భక్తుడైనటువంటి ఆసాపు జీవితంలో ఈ 3 విషయాలను బట్టి తను అనుకుంటున్నటువంటి విషయం వ్యర్థం. భక్తి చేయడం వ్యర్థం, నీతిగా బ్రతకడం వ్యర్థం, నిత్యం నన్ను నేను పరిశుద్ధపరుచుకుంటూ ఈ లోకంలో కలవకుండా, ఈ తప్పుడు కార్యక్రమంలో బ్రతకకుండా నేనుంటాం వ్యర్థమయ్యాను అనుకుంటున్నాడు. సహోదరి, ఒకవేళ నీ జీవితంలో కూడా ఇలాంటి ఒకవేళ ఉంటే ప్రభు చెప్తున్న మాట అది నువ్వు నీ సందేహానికి దేవుడిచ్చే ముగింపు ఒకటి ఉంది, జ్ఞాపకం చేసుకో. వ్యర్థం అనుకోమాక, పరిశుద్ధంగా బ్రతకడం వ్యర్థం అనుకోక, ఇంత వ్యర్థం అనుకోమాక. పరిశుద్ధులు కొనిపోబడతారంట. ఎక్కడ కొనిపోబడతారండి? ఎక్కడ కొనిపోబడతారు? అగ్ని రథములు వస్తాయంట వారి కొరకు. గనులైన వారి రథము వలె పరిశుద్ధులు కొనిపోబడతారు, వారు తీసుకొనిపోబడతారు. నీతిమంతులు నాశనమును చూడకుండా, ఉపద్రవమును చూడకుండా యెషయా గ్రంథంలో రాబడినటువంటి మాట, నీతిమంతులు కొనిపోబడతారండి. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, పరిశుద్ధంగా బ్రతకడంలో భక్తుడైనటువంటి ఆసాపు విసుగు చెందాడు. ఇక్కడ వరకు బాగానే ఉంది, ఇక్కడ నుంచి అసలైన తన జీవితం ప్రారంభమైంది. ఏంటి ఆ జీవితం? ఇంతటి సందేహంలో కూడా, ఇంత
ఇంతటి ఏమండి ఆ సమస్యల యొక్క ఇంతటి నిస్సహాయ జీవితంలో కూడా తాను చేసిన పని ఏంటంటే ఏం పని చేశాడో చూడండి. అదే వాక్య భాగము 73వ కీర్తన 73వ కీర్తన 16-17 చరణాలు. చూడండి అతని జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్, ఒక మలుపు ఏంటో తెలుసా? సందేహంతో తన జీవితాన్ని అక్కడే ఆపల. సందేహం వచ్చింది అనుకున్నాడు, వ్యర్థం అనుకున్నాడు, ఏమంటే శ్రమలు చూశాడు, ఇలా దుష్టులు వదిలటం చూశాడు. కానీ తాను చేసిన గొప్ప పని ఏంటో తెలుసా? తన సందేహాల భారాన్ని మోస్తూనే ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నాడు. అదేంటో తెలుసా? ఆయన దేవుని సన్నిధికి దూరం అవ్వకుండా దేవుని మందిరానికి వెళ్ళడం. మనకు సందేహం వస్తే దేవుని ఇంటిని మర్చిపోతాం. కానీ ఆసాపు జీవితాన్ని మలుపు తిప్పింది ఏంటో తెలుసా? ఎన్ని సందేహాలు తన హృదయంలో ఉన్నా, ఎన్ని అనుమానాలు తన జీవితంలో ఉన్నా, ఇలా దుష్టులు వర్ధిల్లుతున్నారు, దుష్టులు బాగుంటున్నారు, నీతిమంతులకు శ్రమ వస్తుంది, నేను నీతిగా బ్రతకడం తప్పు అని అనుకుంటూనే ఏం చేశాడు తెలుసా? దేవుని మందిరానికి దూరం అవ్వకుండా దేవుని ఇంటికి వెళ్ళి అంటున్నాడంట, నేను దేవుని మందిరంలో ఏం చేస్తాను తెలుసా? దేవుని పరిశుద్ధ స్థలమునకు పోయి వారి అంతమును గురించి నేను ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఏమైంది? ఇప్పుడు ఆ సంగతిని గురించి తేల్చేవారు. దేవా ఏంటిది? దుష్టులను వదిలింపజేస్తున్నావు, నీతిమంతులకేం శ్రమ పెడుతున్నావు, నా జీవితం ఇలా నీతిగా ఉండడం నేను వ్యర్థం అనుకుంటున్నాను అనేటువంటి విషయాలను దేవుని దగ్గర విచారించడానికి ఏం చేశాడు తెలుసా? దేవుని మందిరానికి వెళ్ళటానికి తన మనస్సును ఏం చేశాడు తెలుసా? లోకంలో లోకస్తుల దగ్గరికి వెళ్ళలా, రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళలా, సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళలా, వేదాంతుల దగ్గరికి వెళ్ళలా, ఏమండి లోకంలో రాజకీయ విశ్లేషకుల దగ్గరికి వెళ్ళలా, లేకపోతే సోది చెప్పే వాళ్ళ దగ్గరికి, జాతకాలు చెప్పే వాళ్ళకి, ఏమండి అయ్యి చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళలా. ఎక్కడికి వెళ్తానని తెలుసా? దేవుని మందిరమునకు నేను పోదును, దేవుని ఇంటికి నేను వెళతాను. ఎందుకు వెళతావు ఆసాపు? ఎందుకు వెళ్ళేదంటే ఈ దుష్టుల క్షేమం ఏంటి, నీతిమంతులకు కలిగే శ్రమలేంటి, నేను దేవుని దగ్గరే విచారణ చేస్తాను, దేవుణ్ణి అడుగుతాను, దేవుని దగ్గరే నా యొక్క సమస్యకు, నా సందేహాలకు పరిష్కారం దేవుని ఇంట్లోనే దొరికిద్దని చెప్పి ఏం చేశాడు తెలుసా? సందేహాల మధ్యలో కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదండి. అదే తన జీవితాన్ని గొప్ప ఉన్నత స్థితికి నడిపించింది. ఈరోజు ఈ పాఠానికి కూడా ఒక గొప్ప మలుపునిచ్చింది, మన జీవితాలకు కూడా గొప్ప మలుపు ఇచ్చేది. ఎన్ని సందేహాలున్నా, ఎన్ని అనుమానాలున్నా, ఎన్ని వ్యతిరేకతలున్నా, ఎన్ని ప్రతికూల పరిస్థితులున్నా, దేవుని ఇంటిని విడిచిపెట్టకుండా జీవించే నీ జీవితాన్ని దేవుడు ఒక గొప్ప మలుపులోనికి తీసుకువెళతాడు. ఈ లోకాన్ని చూసావు కదా, ఈ లోకంలో జరిగే వాటిని చూసావు కదా, ఈ లోక పరిస్థితులను చూసావు కదా, వ్యర్థమైన వాటి వందు నీ మనస్సు ఉంచక దేవుని మందిరం మీద నీ మనస్సు ఉంచితే అన్నిటికీ సమాధానం అక్కడే, అన్నిటికీ పరిష్కారం అక్కడే. నీ సందేహాలు ఎన్నున్నా, నీ సమస్యలు ఎన్నున్నా, నీ ప్రతికూల పరిస్థితులు ఎన్నున్నా, నీ జీవితాన్ని వెంటాడి వేధించే శోధన ఏదైనా సరే దానికి పరిష్కారం ఎక్కడో తెలుసా? ఓ చోట కూర్చొని అరిచే చూపించి చెప్పు నా జాతకం అంటే ఏం చెప్తారు? అదండి ఏం చెప్తారు? నీ గీతలను బట్టి నీ రాతలను చెప్తారు వాళ్ళు. ప్రియమైన గీతలను బట్టి రాతలు కాదు, నీ భవిష్యత్తుని మార్చగలిగినది దేవుని యొక్క సన్నిధి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇతడు దేవుని సన్నిధికి వచ్చాడు. దేవుని సన్నిధిలో గొప్ప ప్రభావం తన జీవితాన్ని మార్చింది. ఏం చేసిందో తెలుసా? అతడు దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ప్రభావం అంట తన స్థితిని మార్చింది. ఏం చేసిందంటే, లోకపు దృష్టితో చూసినంత కాలం ఆయనకి శ్రమలే కనిపించాయి, కానీ దేవుని సన్నిధిలో మోకరించినప్పుడంట ఆయనకు దేవుని ప్రణాళికను వివరించాడు. ఏం చేశాడు? ఇప్పుడు దేవుని సన్నిధి ప్రభావం ఆయన మీద నిలబడినప్పుడు, ఇదిగో ఆసాపు లోకం వైపు కాదు చూడాల్సింది, లోక పద్ధతులు కాదు చూడాల్సింది,
లోకంలో జరిగేటువంటి వాటి వైపు కాదు నువ్వు చూడాల్సింది. లోకంలో ఉన్నటువంటి జరిగేటువంటి వాళ్ళ పరిస్థితులు, వీళ్ళ పరిస్థితులు కాదు చూడాల్సింది. నా సన్నిధిలో నేను కలిగి ఉన్న ఒక ఉద్దేశం ఒకటి ఉన్నది, నా ప్రణాళిక ఒకటి ఉన్నది, నా యొక్క నిర్ణయం ఒకటి ఉన్నది. దాన్ని నీకు తెలియపరుస్తాను. ఆసాపు నా సన్నిధిలో నీవు ఉంటే ఏం చేశాడు తెలిస్తే, దేవుడు తన ప్రభావముతో ఆసాపును దర్శించాడంట. అప్పుడు ఏమైందో తెలిస్తే, ఆసాపు జీవితం దేవుని ప్రణాళిక తనకు అర్థమయ్యేటప్పుడు తన జీవితం అంతా తన పరిస్థితి అంతా మారిపోయింది. తనలో ఉన్న సందేహాలన్నీ పోయినాయి. తనలో ఉన్నటువంటి ఆ యొక్క నిస్సత్తువు జీవితం పోయింది, నిరాశ జీవితం పోయింది. భక్తి వ్యర్థం అనుకున్నాడు, నీతిగా బ్రతకడం వ్యర్థం అనుకున్నాడు, దేవుల్లో నిలిచి ఉండటం వ్యర్థం అనుకొని ఈ వ్యర్థం అనుకున్నటువంటి జీవితాన్ని దేవుని సన్నిధికి నడిపించగలిగాడు. ఆ నడిపించగలగడంతోనే ఏమైందో తెలుసా, సన్నిధిలో ఉన్న ప్రభావము ఆయన జీవితంలో ఉన్నటువంటి ఆ సందేహాలన్నిటిని కొట్టివేసి దేవుని ప్రణాళిక అర్థమయ్యేటట్లుగా వస్తున్నాం. మనం దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నాం? దేవుని ఇంటికి ఎందుకు రావాలి? దేవుని సన్నిధికి ఎందుకు రావాలి అంటారు చాలా మంది. అమ్మ, ఎన్ని బాధలున్నా దేవుని సన్నిధికి రా, ఎన్ని ఇబ్బందులున్నా దేవుని సన్నిధికి రా, రోగం వచ్చినా రొక్కం వచ్చినా దేవుని సన్నిధికి రా. దేవుని ఇంటికి వస్తే నీకు నెమ్మది ఉంటుంది, దేవుని ఇంటికి వస్తే నీకు ఆరోగ్యం ఉంటుంది, దేవుని ఇంటికి వస్తే నీకు సమాధానం దొరికిద్దని ఉత్తకనే చెప్పడం కాదు ఇది. భక్తులు అనుభవించారు దేవుని సన్నిధిలో ఆ యొక్క అనుభూతిని. ఈ మధ్యాహ్న కాల సమయం దేవుని సన్నిధికి వచ్చి వ్యర్థం అనుకుని ఒకవేళ అనుకుంటున్నావేమో, దేవుని సన్నిధిలో గడపడం ఇది సమయం వ్యర్థం అనుకుంటున్నావేమో, నీవు గడిపే ఈ కొద్ది సమయంలో దేవుడు నీ జీవిత స్థితిగతులను మార్చి వ్యర్థమైన నీ జీవితాన్ని, అర్థం కాని జీవితాన్ని పరమార్థంలోనికి నడిపించగలిగినటువంటి మహత్తరమైన కార్యక్రమం దేవుడు ఇక్కడ జరిగింది. వ్యర్థం అనుకున్నాడు తన జీవితాన్ని, తన బ్రతుకుని, తన పరిశుద్ధతను వ్యర్థం అనుకున్నాడు. కానీ దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించడం తోడానే ఏమైపోయిందో తెలుసా, దేవుని ప్రణాళిక అర్థమైంది. దినం దేవుని సన్నిధికి వచ్చిన నీ జీవితంలో నిన్ను పుట్టించడానికి, నిన్ను నడిపించడానికి దేవుడు తన ప్రణాళికలో నిన్ను నడిపిస్తున్నప్పుడు ఆయన ప్రణాళికను మనం అర్థం చేసుకుంటున్నావా? దేవుని సన్నిధికి ఏ రీతిగా వస్తున్నావు, ఏ రీతిగా వెళుతున్నావు? దేవుని సన్నిధి వచ్చి పోవడానికి ఇది ఆటకాయే స్థలం కాదు, లేకపోతే లోక కార్యక్రమాలు జరిగే స్థలం కాదు ఇది. నువ్వు హృదయపూర్వకముగా దేవునిని వెతికితే, హృదయపూర్వకముగా దేవుని దగ్గర నువ్వు సమాధానం పొందుకోవాలని వస్తే, ఏ హృదయ భారంతో వచ్చావో, ఏ వేదనతో వచ్చావో, ఏ సందేహాలతో వచ్చావో, నీ సందేహానికి సరైనటువంటి సమాధానం చెప్పే చోటిది. దేవునికి స్తోత్రం కలుగును. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నీ సందేహాలు ఇంకా నీ జీవితంలో నిన్ను తరుముతుంటాయి అంటే నీ హృదయంలో దేవునికి ఇంకా చోటు ఇవ్వలేనటువంటి స్థితి. ఏదో దేవుని సన్నిధికి వస్తున్నావు అంటాడు కదా హెజ్కేలుతో, వారు నా జనులైనట్లుగా నీ దగ్గరికి వస్తారు, నీ మాటలు విందామన్నట్లుగా కూర్చుంటారు, కానీ వారి హృదయాలు ఎలా ఉన్నాయి తెలుసా, నాకు దూరంగా ఉన్నాయి. వచ్చి కూర్చోవడమే, వచ్చి వెళ్ళిపోవడమే అన్నట్లుగా ఉంటారు. కానీ వారి జీవితంలో వెంటాడుతున్న శోధనలు, వెంటాడుతున్న సందేహాలు, వెంటాడుతున్న ఆ యొక్క అసమాధానం వారి నుండి పోలేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా, వారు సరిగా నన్ను వెదకలేదు అంటాడు భక్తుడైనటువంటి ఇర్మియాతో. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను నీవు వెదికినేడలా ఆయన నీకు తన్ను తాను కనపరుచుకునే దేవుడు. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఉద్దేశం ఏంటో, ఆయన యొక్క తాత్పర్యం ఏంటో, నిన్ను పుట్టించడానికి గల కారణం ఏంటో దేవుడు తెలియపరుస్తాడు. వెదికావా ఎప్పుడైనా దేవుణ్ణి? దొరికేటట్లుగా వెదికావా? భక్తుడైనటువంటి సామెతకారుడు అంటాడు, వెండిని వెదికినట్లుగా, దాచబడిన ధననిధిని వెదికినట్లుగా నువ్వు వెదకాలి దేవుణ్ణి. వెదికితే నీకు కనబడతాడు. సందేహాలతో ఆసాపు దేవుని సన్నిధికి చేరాడండి. సందేహంతో దేవుని ఇంటికి చేరాడు. ప్రార్థన మానలేదు, దేవుని ఇంటిని మానలేదు, దేవుణ్ణి స్తుతించడం మానలేదు, దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు. దేవుని యొక్క ముఖ దర్శనం, ఆయన ప్రభావం నిలిచే చోట మోకరిల్లాడంటే ఆయన సన్నిధి ప్రభావము తన హృదయంలో ఉన్నటువంటి ప్రతి సందేహాన్ని ఏం చేసింది తెలుసా, కడిగి వేసి దేవుని ప్రణాళికను అర్థమయ్యేటట్లుగా కదా. ఇంతకీ ఆ ప్రభావం నీ మీదకి రాలా, ఆ ప్రభావం నిన్ను దర్శించలా.
ఏమండి రానువారు భటులు ఏమండి ఇస్కరియోతు యూదా ఆ యొక్క ఏమండి సైన్యాన్ని తీసుకుని వచ్చి యేసు ప్రభు వారు గెత్సేమనే తోటలో ప్రార్థన చేసుకుంటుంటే ఆ ప్రార్థన దగ్గరికి వచ్చినప్పుడు ఏమండి ఆ యొక్క సైనికులంతా ఆయన ముందు నిలబడి ఇదిగో ఎవరు యేసు అని వారు అంటున్నప్పుడు ఎవరిని వెతుకుతున్నారు మీరు? ఎవరిని వెతకడానికి వచ్చారంటే నజరేయుడనే యేసు అనే మాట అనగానే ఆయన అంటున్నాడు నేనే అనే మాట అనగానే ఉన్న వాళ్ళంతా ఏమైపోయారు? ఒప్పగూలిపోయారు. ఏమైంది అక్కడ? దేవుని ప్రభావం వారి మీద పనిచేసి. దేవుని సన్నిధికి వస్తే ఆయన ప్రభావం నిన్ను పడదోయిది, కానీ నీ జీవిత పరిస్థితులు మార్చిద్దండి. అర్థం కాకుండా ఇంతవరకు నీ జీవితాన్ని కొనసాగిస్తూ ఏంటి నా పరిస్థితి, ఏంటి నా జీవితం, నిన్న మొన్నటి వరకు నా జీవితంలో ఏమండి ఇలాంటి పరిస్థితులు, వాళ్ళేమో వెతికిపోతున్నారు, వాళ్ళేమో అభివృద్ధి పొందుతున్నారు, వాళ్ళేమో విస్తరిస్తున్నారు ఏంటని ఆ సందేహాలతో దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా ఆయన ప్రభావం నిలిచే చోట కనుక నీ ఉంటే ఏమవుద్దో తెలుసా? నీ సందేహాలన్నీ తొలగించి దేవుని ప్రణాళిక అర్థమైంది. మూడవ దశ ఏంటంటే చూడండి, అతడు సత్యాన్ని గ్రహించడం ప్రారంభించి. మూడవది ఏంటండి? సత్యాన్ని గ్రహించడం ప్రారంభించి. రెండవ దశ ఏంటి? దేవుని ఆలయానికి వెళ్ళడం మానలా. మొదటి దశ ఏంటి? అతడు అతని హృదయంలో ఉన్న సందేహాలను తెలియపరిచాడు. ఏంటి? దుష్టుల క్షేమం, నీతిమంతుల శ్రమ, నీతిమంతులు పడుతున్న శ్రమలు. మూడవది ఏంటంటే తన భక్తి యొక్క తాత్పర్యం వ్యర్థమనుకున్నాడు మొదటి దాంట్లో. రెండవ దాంట్లో ఏం చేశాడు తెలుసా? సన్నిధి వదిలలేదు, నేను ఆయన ఇంటికి వెళ్తాను, ఆయన దగ్గరికి వెళ్తాను, ఆడోపేడో అక్కడ తేల్చుకుంటాను, మనుషుల దగ్గరికి వెళ్ళను, మనుషుల సహాయం కోరను, మనుషుల దగ్గర వ్యర్థంగా నా యొక్క నేను వ్యాజ్యాన్ని ఆడను, దేవుని దగ్గరికి వెళతాను, దేవుని దగ్గరే సమాధానం పొందుకుంటానని దేవుని సన్నిధికి వెళ్ళాడు. ఆ సన్నిధి ప్రభావం అతని మీద ఏమండి నిలిచింది. ఆ ప్రభావంతో తన జీవితపు యొక్క సందేహాలన్నీ తొలగిపోయి తన జీవిత గతి మార్చబడింది. ఇప్పుడు మూడోది ఏంటో తెలుసా? పశ్చాత్తాపము. సత్యాన్ని గ్రహించి. ఏంటా సత్యం అనేది మనం చూసి దేవుని సన్నిధిలో ఆసాపుకు ఆత్మీయ నేత్రాలు తెరుచుకున్నాయి. ఆయన రెండు విషయాలను ఇక్కడ గ్రహించి తన ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి. రెండు విషయాలను గమనించాడు. ఏంటా రెండు విషయాలు? అదే 73వ అధ్యాయంలో 18వ వచనం చూడండి. 18వ చరణం, నిశ్చయముగా నీవు వారిని నిశ్చయముగా నీవు వారిని ఎవరినండి? ఎవరి కోసం వెళ్ళాడు అసలు దేవుని ఇంటికి? ఏమండి ఎందుకోసం వెళ్ళాడు? దేవునికి స్తోత్రం. అర్థమైందా? అర్థమవుతుందా? పోయిందండి? పోయిందా? పోలేదుగా? ఉందా? దగ్గరగా స్తోత్రం చెప్దాం ఒకసారి. అసలు ఆయన దేవుని ఇంటికి ఎందుకు వెళ్ళాడు? ఏమండి దుష్టుల క్షేమం ఏంటయ్యా, వారి అభివృద్ధి పొందడం ఏంటి, నీతిగా బ్రతుకుతున్నటువంటి మా జీవితాలు ఏంటి ఎలా ఉన్నాయని చెప్పి దేవుని సన్నిధిలో విచారించడానికి వెళ్ళాడు. రెండవది ఏం జరిగింది అక్కడ? దేవుని సన్నిధి ప్రభావం తన మీద నిలబడేసరికి తన జీవితపు యొక్క అర్థం తెలిసి దేవుని యొక్క ప్రణాళికను ఎరిగి ఉండి దేవుని యొక్క ఆలోచన ఎరిగి ఉండి మూడోదిగా ఏం చేస్తున్నాడంటే పశ్చాత్తాపడుతున్నాడు. ఏంటి ఆ పశ్చాత్తాపం అంటే? దేవుడు ఎందుకొరకు తన జీవితాన్ని ఇలా ఉంచాడో ఆత్మీయ నేత్రాలు తెరవబడిన వాడే దేవుని యొక్క సత్యాన్ని తెలుసుకున్నాడు. ఏంటా సత్యం అంటే? మొదటిది ఏమండి అతడంట గ్రహించింది ఏంటో తెలుసా? భక్తిహీనుల యొక్క ముగింపు. వాళ్ళని ఎక్కడ పెట్టాడంట దేవుడు? ఎక్కడ పెట్టాడంట? వాళ్ళు ఎంత అభివృద్ధి పొందిన, వాళ్ళు భౌతికంగా ఎంత ఆశీర్వదింపబడినా, ఎంత ధనఘనతలో ఉన్నా, ఎంత పేరు ప్రఖ్యాతలు ఉన్నా, ఎన్ని బిల్డింగులు కట్టినా, ఎన్ని పొలాలు కొన్నా, ఎన్ని స్థలాలు కొన్నా, ఎంత విస్తరించిన అభివృద్ధి పొందిన వాళ్ళ స్థితి ఎక్కడుందో తెలుసా? వాళ్ళు కాలు జారే చోటునే ఉన్నారు. దేవుడు అక్కడ పెట్టాడు. పొందని, ఎంత అభివృద్ధి పొందుతారో పొందని, ఎంత పొందుతారో విస్తరించలేని నా దేవుడు నా పాదమును జారనివ్వకుండా నన్ను బండ మీద స్థిరపరిచాడు. కానీ భక్తిహీనులు, దుష్టులు, వారి యొక్క క్షేమం, వారి యొక్క అభివృద్ధి, వారి యొక్క విస్తరణ, వారి యొక్క నెమ్మది ఎక్కడుందంటే జారిపోయే స్థితిలో ఉంది. భక్తిహీనులకు తేడా, నీతిమంతులకు వ్యత్యాసం కనుగొన్నాడు తాను. భక్తిహీనులకు ముగింపు ఉంది, భక్తిహీనుల యొక్క క్షేమానికి ముగింపు ఉంది, కానీ నీతిమంతులు అంతకంతకు వర్ధిల్లుతారనేటువంటి సత్యాన్ని ఆయన గ్రహించారు. దేవునికి స్తోత్రం కలుగును. దగ్గరగా ప్రభునామాన్ని మహింపరుద్దామా?
నీ దుష్టులకి భక్తిహీనులకు ముగింపు ఉందండి. కాలు జారే చోటు ఉంచాడంట. దావీదు ఒక చోట అంటాడు, ఆయన నా పాదమును ఏం చేశాడు తెలుసా? బండ పైన స్థిరపరిచి. నా కాలు జారనివ్వలేదు ఆయన, నన్ను పడనివ్వట్లేదు, నన్ను పడిపోనివ్వట్లేదు. దావీదా, నువ్వు పడిపోయిన సందర్భాలు వచ్చినా కూడా నన్ను పడగొట్టట్లేదు. నీతిమంతులు 7 మార్లు పడినను తిరిగి లేస్తారని వాక్యం చేత నన్ను స్థిరపరుస్తున్నాడు. మరి ఆసాపు నువ్వేం గ్రహించావంటే, భక్తిహీనులు కాలు జారే చోట ఆయన పెట్టి ఉన్నాడు. వారికి ముగింపు, వారి అంతం నేను తెలుసుకున్నాను, వారి చివరి దశ నేను తెలుసుకున్నాను. వారు ఎప్పటికప్పుడు పడిపోతారు, పడిన వాడు తిరిగి లేవనే లేవ. ఎందుకని? ఆయన జారే చోట. అందుకే లోకాన్ని చూసి మనం కంగారు పడాల్సిన పని లేదు. ఆయాసం తెచ్చుకోవద్దు. ఆసాపుకు మరొక పేరు నేను అనుకుంటాం, ఆసాపు ఆయాసపు ఏమండి భక్తుడు. ఏది ఉన్న పాటను ఉండడు, ఏదైనా వచ్చి పడిపోవాలనుకునేటువంటి మనస్తత్వం కలిగినాడు. బహుశా ఇది వాస్తవం కాకపోవచ్చు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయాసం, వాళ్ళు అభివృద్ధి పొందుతున్నారా, వాళ్ళు విస్తరిస్తున్నారా, వాళ్ళేంటి అలా ఉన్నారు, వీళ్ళేంటి ఇలా ఉన్నారని చూసి ఆయాస పడిపోయే వ్యక్తి. కానీ దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత తన పరిస్థితి ఏమైందో తెలుసా? వాళ్ళనంట భక్తిహీనులంట చూశాడంట. వాళ్ళు ఎక్కడున్నారు తెలుసా? కాలు జారే స్థలం. అంటే వారు ఎప్పుడోకప్పుడు వారి స్థితి ఏమైపోయింది, వారి పరిస్థితి ఏమైపోయింది, ఎంత అభివృద్ధి పొందిన వారి పరిస్థితి ఏమైపోయింది? దుష్టులు భక్తిహీనులంట లేకుండా పోతారు. వారి జాడ వెతికినా కూడా కనపడదంట. అడవి గడ్డి పువ్వు కనుక వికసించి పువ్వు పూసి వాసన వచ్చిదే మరలా వెళ్ళి చూడాలని ప్రయత్నం చేసినప్పుడు అక్కడ అది లేకుండా పోయిందని ఎలా ఉంటుందో, భక్తిహీనుల యొక్క జీవితం కూడా అంతే. లోకంలో వారు ఆశీర్వాదాలు పొందినట్లుగా, లోకంలో వారు అభివృద్ధి పొందుతున్నట్లుగా, లోకంలో వారు విస్తరిస్తున్నట్లుగా, లోకంలో వారు ఉన్నత స్థితికి వెళుతున్నట్లుగా కనిపించచ్చు. కానీ అందరికీ నా వాక్యం అర్థమవుతుందా? దేవుని వాక్యం అర్థమవుతుందా? దేవుని మాటలు అర్థమవుతున్నాయి కదా. అందరికి బయట కనపడేటువంటి పరిస్థితులను బట్టి ఏమంటే తప్పుడు పని చేసేవాళ్ళే బాగున్నారు, ఏమంటే అక్రమాలు చేసేవాళ్ళే బాగున్నారు, మోసాలు చేసేవాళ్ళే బాగున్నారు, చెడు తిరిగే వాళ్ళు బాగున్నారు, వాళ్ళ బిడ్డలు బాగున్నారు, వారి పరిస్థితులు బాగున్నాయి, వాళ్ళ ఆస్తులు సంపాదించుకున్నారు అని ఒకవేళ కలవరం చేత భక్తి చేస్తున్న నీ జీవితంలో సందేహం ఉండొచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఆసాపు జీవితంలో సత్యాన్ని గ్రహించాడు. ఏంటో తెలుసా? భక్తిహీనుల యొక్క ముగింపు, వాళ్ళు కాలు జారే చోటున ఎక్కడున్నారంటండి, ఇక వాళ్ళు కనపడరు, పడిపోతారు ఎప్పుడు. సహోదరి, ప్రియ సహోదరు, మధ్యాహ్న కాల దేవుని సన్నిధికి వచ్చిన నీ జీవితంలో ఎంతమందిని చూసి నువ్వు కలవరపడిపోతున్నావు? ఎంతమందిని చూసి నీ హృదయం చెదిరిపోతుంది? ఎంతమందిని చూసి నువ్వు నీ హృదయంలో అనేకమైన సందేహాల చేత దేవునికి దూరం అవుతున్నావు? దేవునికి దూరం అవ్వమాక, దేవుని సన్నిధిని విడిచిపెట్టమాక. లోకపు యొక్క స్థితిగతులు, లోకపు యొక్క ముగింపు, లోకములో జరుగుతున్న ప్రతి దానికి దేవుడు ఒక నిర్ణయ కాలాన్ని పెట్టాడు. దుష్టులు వర్ధిల్లవచ్చు, భక్తిహీనులు ఏమైనా అభివృద్ధి పొందొచ్చు, కానీ వారి స్థితి ఒక దినమున ముగింపులో ఉంది. కానీ నీతిమంతునికి మరణం లేదన్న సంగతి మర్చిపోవాలి. నీతిగా బ్రతికేవాడికి చావు లేదు, నీతిగా బ్రతికేవాడి కుటుంబానికి ముగింపు అంతం లేదు. వాళ్ళు విస్తరిస్తారు, వారు అభివృద్ధి పొందుతారు. అబ్రహాము జీవితం, అబ్రహాము కుటుంబం వర్ధిల్లినట్లుగా, దావీదు సంతానము, దావీదు యొక్క సింహాసనము స్థిరపరచబడినట్లుగా, నీతిగా బ్రతికే నీ జీవితంలో కూడా, భక్తిగా బ్రతికే నీ జీవితంలో కూడా లోకస్తుల ఆశీర్వాదం పొందినట్లుగా త్వరగా ఆశీర్వాదం నీ దగ్గరికి రాకపోవచ్చు. అది తాత్కాలిక, అది అంత తొందరగా నిన్ను చేరకపోవచ్చు. ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నాండి, అప్పుల బాధ పోవట్లేదు. ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నాండి, రోగాల బాధ పోవట్లేదు. కొంతమంది అప్పుడప్పుడు సాక్ష్యం చెప్తుంటే, కొంతమంది అప్పుడప్పుడు చెప్తూ ఉంటుంటే, వాళ్ళు చేసిన చిన్న ప్రార్థనలకి ఎంత తొందరగా జవాబు వచ్చింది, రోజు మొత్తం సంవత్సరం మొత్తం ఏడుతున్న మా ప్రార్థనలకి ఏంటి జవాబు రాదు అన్నట్లుగా కొన్నిసార్లు మన జీవితంలో సందేహం వచ్చి, అరే ఈ ప్రార్థనలు ఇక్కడ ఉన్న సేవకుల ప్రభావం లేదనుకుంటా, మందిరం మారితే ఏమన్నా పని చేసిద్దని చెప్పి మందిరాలు మారటం వల్ల ప్రభావం కనపడదు. దేవునికి స్తోత్రం. మందిరాలు మారితే, సేవకులు మారితే ప్రభావం కనపడదు. మందిరాలు మార్చడం కాదు, దేవునికి స్తోత్రం. ఏం మారాలి? హృదయం మారాలి. నీ జీవితంలో దేవుడు నీ కొరకు నిర్దేశించిన ఒకటి ఉన్నది.
భక్తుడైన ఆసాపు అదే తెలుసుకున్నాడు. ఏమని తెలుసుకున్నాడంటే ఏమండి సత్యాన్ని గ్రహించాడు. ఏంటా సత్యం? దేవుడు ఈ లోకంలో ఏమండి భక్తిహీనులుగా వర్ధిల్లుతున్న వారికి ఒక దినాన్ని, ఒక స్థితిని వారికి పెట్టాడు. ఏంటా స్థితి అంటే కాలు జారే చోట. వాళ్ళు పడిపోతారు ఎప్పుడో. నీతిమంతుడు చెప్పండి, నీతిమంతుడు ఎన్నటికి నిలిచి ఉంటాడు. వాక్యంలో రాయబడింది కదా, సౌలు కుటుంబానికి దావీదు కుటుంబానికి యుద్ధం జరుగుతుంది. సౌలు కుటుంబం ఏమో వర్ధిల్లాలి కదండి, వర్ధిల్లుతుందా? దావీదు కుటుంబమేమో నీరసిల్లాలి, కానీ దావీదు కుటుంబమేమో వర్ధిల్లుతుంది. భక్తిహీనుని యొక్క కుటుంబము ఇలా ఉంటే భక్తి పరుడి యొక్క కుటుంబము నేటికి స్థిరపరచబడి. అర్థమవుతుందండి? మనం కలవరం చెంది దిగులు చెంది ఏంటి దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు, ఏంటి దేవుడు నాకు సమాధానం ఇవ్వట్లేదు, ఏంటి దేవుడు నాకు జవాబు ఇవ్వట్లేదు, వాళ్ళు తొందరగా పొందుకుంటున్నారు మేలు, వీళ్ళు తొందరగా మేలు పొందుకుంటున్నారు, నా జీవితంలో ఏంటి ఏ మేలు లేకుండా ఎలా బ్రతికిపోతుంది, నాకంటూ దేవుడు ఏ ఆశీర్వాదాన్ని ఇవ్వడా, ఏ మేలు ఇవ్వడా, నా బ్రతికి ఇట్టగే కొనసాగిపోద్దా అని ఒకవేళ సందేహంతో ఉన్నావేమో, సత్యాన్ని గ్రహించు. లోకంలో భక్తిహీనులు కూడా కార్యక్రమాలు చేసేవాళ్ళు, లోకానుసారంగా జీవించేవాళ్ళు, వారు అభివృద్ధి పొంది వాళ్ళు విస్తరించిన వాళ్ళ విస్తరణ తక్కువ కాలమే ఉంటుంది. జాగ్రత్త, అది నిలవదు. అర్థమవుతుందండి? రెండవది అతను గ్రహించింది ఏంటంటే తన అజ్ఞానాన్ని గ్రహించాడండి. మొదటిదేమో భక్తిహీనుల యొక్క ముగింపు, రెండవదేమో తన అజ్ఞానాన్ని గ్రహించాడు. అదే చూడండి 73వ కీర్తనలో 22వ చరణంలో ఏం రాయబడిందో. ఏం తెలుసు? అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏం తెలుసుకున్నాడంటే ఇప్పుడు, అయ్యో దేవా నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నానయ్యా, పశుప్రాయుణ్ణయి అయ్యా, నా మైండ్ చెడిపోయింది, నా బుర్ర పాడైపోయింది, ఏం అర్థం కాలేదు, వాళ్ళట్టుంటారు వీళ్ళట్టుంటారు అనుకున్నానే కానీ దేవా అసలు సత్యం తెలుసుకోలేకపోయాను. నేను ఇప్పుడు ఎవరిని? పశుప్రాయుడు అంటే సత్యం తెలియక ఒక పశువులాగా తిరిగానయ్యా, నన్ను క్షమించయ్యా అని దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడు ఇప్పుడు? మీరు ఇప్పుడు అలా అనద్దు, కానీ దేవుని సన్నిధిలో ఏమని ఒప్పుకోవాలి? దేవా నేను సత్యాన్ని ఎరగలేకపోయాను, సత్యాన్ని తెలుసుకోలేకపోయాను కదా. ఎందుకండి ఆదివారం పూట ఇంత శ్రమ పడ్డం, మీరేమో చక్కగా కూలర్లో చక్కగా ఫ్యాన్ కింద కూర్చున్నారు, నేనేమో ఇట్లా ఏమంటే కూర్చోవడం, ఎందుకు ఈ శ్రమ అంతా అని ఒకవేళ అనుకుంటున్నామేమో. జాగ్రత్త ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు మన కొరకు దాచి ఉంచిన మేలును మనం పొందుకోవాలి. అర్థమవుతుందా? నీతిమంతులు వారి యొక్క ఏమండి వారు లోకస్తులు వర్ధిల్లినట్లుగా వర్ధిల్లరు. వారి యొక్క క్షేమము, వారి యొక్క ఆశీర్వాదము నిదానంగా. ఒక విషయం చెప్తున్నాను, ఇప్పుడు ఒక చెట్టుకు నీరు పోసామనుకోండి, ఎంత తొందరగా పెరిగిద్ది అది? చెప్పండి. తొందరగా పెరిగిపోద్దా? ఎలా పెరిగిద్ది? అది ఒక్కొక్క నెలకి అది పెరిగిద్ది. ఎదురు బొంగు చెట్లను చూసారా? ఎదురు బొంగు చెట్లు అది భూమిలో నాటిన 3 సంవత్సరాల తర్వాత మొలకెత్తిద్దంట. అర్థమైందా? భూమిలో నాటిన 3 సంవత్సరాల తర్వాత మొలకెత్తి అది సంవత్సరానికి అది ఎదుగుతూ కొన్ని సంవత్సరాలు వచ్చేసరికి ఎత్తైనట్టుగా పెరిగిపోద్దండి. కానీ ఈ 3 సంవత్సరాల లోపు దానిమ్మ చెట్టు కానీ, టమాటా చెట్టు కానీ, ఇక ఏ రకాల పండ్ల చెట్లు కానీ ఏమవుతుంది తెలుసా? ఈ 3 సంవత్సరాల్లోపు ఎన్నో కాపులు కాస్తాయి కదా. ఒకవేళ అనుకోవచ్చు, ఇంతగా ఒకవేళ నీ జీవితం ఈ ఎదురు బొంగు చెట్టులాగా భూమిలో నాటిన ఇన్ని సంవత్సరాలైన అభివృద్ధి లేదనుకోవచ్చు. వాళ్ళేంటి ఇంత కాపు, ఇంత విస్తరణ, ఇంత అభివృద్ధి, ఇంత తొందరగా వాళ్ళ జీవితం ఆశీర్వదించబడుతుందని ఒకవేళ అనుకోవచ్చు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ 3 సంవత్సరాల భూమిలో ఉండి 3 సంవత్సరాల తర్వాత చిన్నగా మొలకెత్తి పైకి వచ్చినటువంటి ఈ ఎదురు బొంగు ఏమైతే తెలుసా? కొన్ని సంవత్సరాలకు పెద్దయి అది మనుష్యుల కొరకు ఉపయోగపడే ఒక విలువైనటువంటి వస్తువుగా మార్చబడింది. దేని జీవితం గొప్పది? నిదానంగా పెరిగింది గొప్పదా? తొందరగా పెరిగింది గొప్పదా? మనం ఆవేశంతో అప్పుడప్పుడు ప్రార్థన చేద్దాం, దేవా దించేయ్యా, దించే ప్రభువా, ఇచ్చే ప్రభువా, ఎందుకయ్యా ఆలస్యం చేస్తావు? నీ రాకడ ఆలస్యమే, నీ కార్యాలు కూడా ఆలస్యమేనా? దించే ప్రభువా. ఏసీ లేదు ప్రభువా, ఎండకి చెవట్లు పెట్టేస్తాను ప్రభు, ఇచ్చేస్తాడు. కరెంటు బిల్లు కడతావు? కరెంటు బిల్లు
కరెంటు బిల్లు కట్టే స్తోమత ఉందా? కొన్నిసార్లు దేవుడు మన ప్రార్థన ఆలకించకపోవడమే కదా మంచిది కదండి. ఒకవేళ గనక మన ప్రార్థన ఆలకిస్తే, ఏలియా ఆ యొక్క వృక్షం కింద కూర్చుని ఏమని చేశాడు ప్రార్థన? బదరీ వృక్షం కింద కూర్చుని ఏం చేశాడు ప్రార్థన? నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాదు, నన్ను ఎందుకయ్యా ఉంచావు, నేను ఈ సేవ చేయలేను, ఈ పోరాటం నేను పోరాడలేను, నా వల్ల కాదు, నేను చచ్చిపోతాను, నన్ను వెంటనే తీసుకునే మాట గనక ఏమండి ఆ భక్తుడు ప్రార్థన కనుక దేవుడు ఆలకిస్తే ఏమయ్యేది? ఉన్న పాటనే వెళ్ళిపోయాడు. అప్పుడప్పుడు మనం కూడా ఇసుకెత్తిపోయి ఈ జీవితం సంసారం నేను ఎదలేకపోతున్నా, సత్యబాగుండనే మాట, ఒక్క మాట అదండి. అప్పుడప్పుడు మనస్సు విసిగిపోయి భారం చెంది ఏమంటే గొడవల మధ్యలో అప్పుడప్పుడు భార్యాభర్తలే కానీ బిడ్డల మధ్య ఈ సంసారం నేను ఎదలేకపోతున్నా, ఈయన నేను సాకలేకపోతున్నా, ఎంత బుద్ధి చెప్పినా కానీ ఎన్ని చెప్పినా కానీ అసలు నా మాట ఇంట్లో నేను పోతే చెప్పండి నేను పోతే వీడికి నా విలువేంటో తెలిసిద్ది అంటారు. దేవుడు ఒకేసారి ఆమెనంటే, ఆమెననే మాటకు అర్థం ఏంటి? అవునుగాక. అవుననే మాట అన్నాడు అనుకుని ఏమైంది? నీ సంగతి, నీ విలువాడికి తెలిసే సంగతి తర్వాత దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ విలువాడికి తెలిసేదగ్గర తర్వాత ముందు నీ జీవితం ఏమైపోద్ది కదా. అందుకే దేవుడు కొన్నిసార్లు మన ప్రార్థన ఆలకించడు. మన ప్రార్థన ఎనకపోవడమే నాకు తెలిసి 100 రెట్లది మనకు మేలు. మనం విసుగు చెందిన ప్రతిసారి మన నోటి నుంచి వచ్చే ప్రార్థన ఏంటంటే చెప్పండి, ఏమని ప్రార్థన చేస్తాం? దేవా అసలు ఏంటయ్యా నా పరిస్థితి, ఎన్ని సంవత్సరాలే ఎదురు చూడడం, ఇక నాకంటూ మేలు రాదా, నేను దీవెన పొందనా, నేను ఆశీర్వాదం పొందనా అనేటువంటి కంగారు ప్రార్థనలు చేస్తూ ఉంటాం. ప్రియమైనటువంటి ప్రజలారా, ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టు. నువ్వు నమ్మిన దేవుడు నమ్మదగిన. లోకంలో నమ్మకస్తులు లేనటువంటి ఏమండి, లోకంలో నమ్మకస్తులు లేనటువంటి లోకంలో నమ్మదగిన వాడిగా ఆయన మన మధ్య నిలబడ్డాడు. ఆయన నమ్మదగిన దేవుడు, నువ్వు నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలంలో మొరపెట్టడానికైనను, శ్రమ దినమును ఆదుకొనటానికైనను ఆయన ఒక్కడే చాలిన దేవుడు. ఇశ్రాయేలును నడిపించిన దేవుడు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు, ఆయన గొప్ప దేవుడు. ఆయన యందు నమ్మిక ఉంచిన వారిని దేవుడు ఎప్పుడు ఎన్నడూ సిగ్గుపరచనే. నిన్ను విడిచిపెడతాడు అనుకోమాకు, నీకు ఆశీర్వాదం లేదనుకోమాకు, నీకు క్షేమం లేదనుకోమాకు, నీ జీవితంలో అభివృద్ధి కలగదని అనుకోమాకు, నీ జీవితం ఇస్తే నా జీవితం ఇలాగే నిస్సారమైపోద్ది అనుకోమాకు. నువ్వు వేసిన విత్తనము, నువ్వు చేసిన ప్రార్థన, నువ్వు గడిపిన ఈ భక్తి జీవితం ఒకవేళ ఈ కాలానికి నువ్వు జీవించిన జీవితానికి అది మేలుగా ఉండకపోవచ్చు, దీవెనగా ఉండకపోవచ్చు. ఒకే ఒక్క చిన్న సహాయం, దావీదును మరణం నుండి తప్పించిన యోనాతాను కుటుంబాన్ని దావీదు క్షేమంగా ఉంచినట్లుగా నీ కుటుంబాన్ని కూడా దేవుడు క్షేమంగా ఉంచుతాడు. నువ్వు చేసిన భక్తిని కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ఒకే ఒక్క చిన్న సహాయం అండి, తండ్రి చేత మరణం పొందవలసిన దావీదుని తప్పించాడంతే. ఆ సహాయం ఏమైందో తెలుసా? తన కుమారుడు అవిటితనంతో ఎక్కడో ఒంటరి బ్రతుకుతూ నిస్సారమైన చోట నిస్సారమైన జీవితాన్ని జీవిస్తూ పచ్చదనం లేదంట. దానికి పేరుకి అర్థం ఏం పేరండి? ఇది ఎక్కడైనా పేరు లోదేబార్ అంటే పచ్చదనం లేదు, అభివృద్ధి లేదు అనుకున్నాడు. నా అవిటితనం, నా దారిద్ర్యం ఇంతే, మా పితరులు రాజులు, మా పితరులు ఏమిటి భాగ్యవంతులు, మా పితరులు ఉన్నత స్థితిలో ఉన్నారు, కానీ నా కాడకు వచ్చేసరికి నా బ్రతుకులా అయిపోయింది అనుకున్నాడు. కానీ ఏమైందో తెలుసా? ఒక్క చిన్న సహాయం యోనాతాను దావీదుకి చేశాడు. ఒక్క విషయంలో దావీదు ఏం చేశాడు తెలుసా? ఇదిగో యోనాతానును బట్టి సౌలు కుటుంబానికి మేలు చేయడానికి ఎవడైనా ఒకడున్నాడా అంటే ఉన్నాడయ్యా. లోదేబారులు అవిటితనంతో ఉన్నవాడు ఒకడున్నాడు, ఒంటరితనంతో ఉన్నాడు. ఆ పొలంలో గుడిసి వేసుకొని ఏమండి ఆ పూట గంజి కోసం, ఆ పూట ఏమండి అన్నం మెతుకుల కోసం శ్రమ పడుతూ పొలంలో పని చేసుకునేవాడు ఒకడు ఉన్నాడయ్యా. వాడి జీవితమే నిస్సారమైపోయింది, వాడు ఉన్న స్థలమే నిస్సారమైపోయింది, వాడి జీవితంలో మేలు లేదు అనే మాట వస్తే దావీదు అంటాడు, వెంటనే వాడిని తీసుకురండి, వెంటనే వాడిని తీసుకురండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూశాడో, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేశాడో, ఎన్ని సంవత్సరాలు తన జీవితాన్ని బట్టి దుఃఖపడ్డాడో. అవిటితనం ఒక ప్రక్కన, మేలు లేదు ఒక ప్రక్కన, అవిటితనం ఒక ప్రక్కన, ఆశీర్వాదం లేదు ఒక పక్కన, జీవితం అంతా ఇలాగే, బ్రతుకంతా ఇలాగే, నా అవిటితనం, నా నిస్సత్వ జీవితం ఇలాగే కొనసాగిద్ది అనుకున్నాడు. కానీ నమ్మదగిన దేవుడు ఒక రోజు చూశాడు, నిస్సారమైన జీవితాన్ని సారవంతంగా మార్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా.
దేవునికి స్తోత్రం కలుగును గాక. పితరులు ఎట్టి ఆస్తికి వారసులై ఎట్టి సంపన్నులయ్యారు, అట్టి సంపదకు మరలా మెఫీబోషెతు వారసుడయ్యాడు. అదే స్థానంలో, ఏ స్థానంలో? తన పితరుడు ఏ రాజు స్థానంలో ఉన్నాడో అదే రాజరికాన్ని అనుభవిస్తున్నాడు. అవునంటారా కాదంటారా? మరి అవునన్నప్పుడు తలకాయలు ఊపుతారేంటి ఎట్టా అని అంటే నాకు తెలియదనా? చెప్దాం బిగ్గరగా చెప్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ ప్రార్థన ఒకవేళ లాగుంటే మెఫీబోషెతును ఆశీర్వాదంలోకి నడిపించిన దేవుడు నిన్ను కూడా నడిపిస్తాడు. అజ్ఞానం చేత నేను నిన్న తప్పుగా మాట్లాడా. నేను పశుప్రాయుని, నాకు తెలియదు, గ్రహించలేకపోయాను. నా మేధశక్తి ఈ భూ ప్రపంచానికే సంబంధించిందయ్యా. నువ్వు అనంత జ్ఞానివి, సమస్తము ఎరిగిన దేవుడవు. తెలుసుకున్నావు, నా జీవితం ఇది, నా బ్రతికిది, నేను ఇలా తప్పుగా నడిచాను, నన్ను క్షమించయ్యా అని పశ్చాత్తాపం. సహోదరి, ఇంతకాలం నువ్వు ఇలాంటి ప్రార్థనలతోనే నీ జీవితాన్ని గడిపావా? నువ్వు నమ్మిన దేవుడు నిన్ను విడిచిపెడతాడు అనుకుంటున్నావా? నువ్వు నమ్మిన దేవుడు నిన్ను అనాథగా విడిచిపెడతాడు అనుకుంటున్నావా? నీ బలిపీఠమందు పక్షులకు వాసమే దొరికేనే, అది అపురూపమైన నీ దర్శనం కలిగి జీవించునే. నేనేమౌదును ఆకాంక్షింతును, నిన్ను చూడాలని కల నెరవేరేనే. నా ప్రియుడా యేసయ్యా, చిరకాల ఆశ నెరవేర్చుతావని మదిలో చిరు కోరిక. నా చిరకాల ఆశ నెరవేర్చుతావని మదిలో చిరు కోరిక. అక్షయుడా నా ప్రియ యేసయ్యా, నీకే నా అభివందనం. అక్షయుడా నా ప్రియ యేసయ్యా, నీకే నా అభివందనం. నీ బలిపీఠమందు పక్షులకు వాసమే దొరికేనే, అది అపురూపమైన నీ దర్శనం కలిగి జీవించునే. నేనే మందును ఆకాంక్షింతును, నీతో ఉండాలని కల నెరవేరునా. నా ప్రియుడా యేసయ్యా, చిరకాల ఆశలు నెరవేర్చుతావని మదిలో చిరు కోరిక. చిరకాల ఆశలు నెరవేర్చుతావని మదిలో చిరు కోరిక. చిరకాల ఆశలు నెరవేర్చుతావని మదిలో చిరు కోరిక. అక్షయుడా నా ప్రియ యేసయ్యా, నీకే నా అభివందనం. అక్షయుడా నా ప్రియ యేసయ్యా, నీకే నా అభివందనం. నీవు నా కోసమే తిరిగి వస్తావని, నీతో నీ సొంతమై కలిసిపోతామని, యుగ యుగములు నన్నేలుతావని నీకే నా స్వాగతం. నీకే నా ఘన 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 స్వాగతం. నీవు స్థాపించిన ఏ రాజ్యమైనా కొదువలేకుండునే, బాబు
మేలుతో నింపినే నీవు స్థాపించిన ఏ రాజ్యమైనా కొదువలే కుండునే బహు విస్తారమైన నీ కృపయే మేలుతో నింపినే అతి స్థిరమైనది క్షేమమునొందెనే నీ మహిమాత్మతో నెమ్మది పొందెనే అతి స్థిరమైనదై క్షేమమునొందెనే నీ మహిమాత్మతో నెమ్మది పొందెనే నా ప్రియుడా యేసయ్యా రాజ్యాల నేలే శక పురుషుడా నీకు సాటెవ్వరు రాజ్యాల నేలే శక పురుషుడా నీకు సాటెవ్వరు అక్షయుడా నా ప్రియ యేసయ్యా నీకే నాభివందనం అక్షయుడా నా ప్రియ యేసయ్యా నీకే నాభివందనం నీవు నా కోసమే తిరిగి వస్తావని నేను నీ సొంతం అలసిపోతానని నన్నేలుతావని నీకే నా ఘన స్వాగతం నీకే నా ఘన స్వాగతం అందరూ చేతులు పైకెత్తి 2 సార్లు చెప్పడం కొడుతూ ఘన స్వాగతం నీకే నా 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 ఘన స్వాగతం చిరకాలాశలు నెరవేర్చుతావని మదిలో చిరుకోరిక దేవునికి స్తోత్రం కలుగునుగా నీ చిరకాలపు వాంఛను నెరవేర్చే దేవుడే చివరాఖరికి భక్తుడి యొక్క జీవితం ఎలా మలుపు తిరిగిందో తెలుసా ఏ విధంగా తన జీవితం మలుపు తిరిగిందో తెలుసా చదువుకుందాం ఆఖరిది చూడండి 73వ కీర్తనలో 23వ వచనంలో రాయబడినటువంటి అయినను నేను ఎల్లప్పుడూ నీ వద్ద ఉన్నాను నా కుడి చేయి నీవు పట్టుకొని ఉన్నావు నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు నీవు నన్ను చేర్చేదవు ఈ మాట అందరూ చదవండి ఈ మాట 25వ వచనం చదవండి అందరూ కలిసి ఆకాశమందు నీవు నాకుండగా నీవు నాకుండగా నీవు నాకుండగా నీవు నాకుండగా లోకంలో ఏది నాకొద్దు ఎవరంటున్నారు ఈ మాట ఎవరంటున్నారండి మొదట మనం ఏమన్నాం అస్సలు సందేహం చేత రగిలిపోతున్నాడు దేవుణ్ణే కడిగేద్దామని వెళ్ళాడు కదండి అప్పుడప్పుడు అంటాం కదా దేవుడే గనక నా ముందొస్తే ఈ సమస్యలు ఎందుకు పెట్టాడు దేవుడిని అడుగుతుంటారు సేవ కొంతమంది భక్తులైన ఆసాపు కూడా అలాగే అనుకున్నాడు దేవుణ్ణి అడుగుతాను అన్నాడు దేవుని సన్నిధికి వెళ్ళాడు ఆ శోధన నిందల బాధల్లో కూడా ఏమండి దేవుని సన్నిధికి చేరాడు దేవుని సన్నిధి ప్రభావం తన జీవితాన్ని మార్చింది సత్యాన్ని తెలుసుకున్నాడు ఇప్పుడు చివరికి అంటున్నాడు ఏమంటున్నాడు తెలుసా నీవు తప్ప నాకు ఎవరున్నారయ్యా ఎందుకు నాకు ఈ లోకంతో పనేంటి వాళ్ళు వర్ధిల్లితే వర్ధిల్లని వాళ్ళు అభివృద్ధి పొందితే అభివృద్ధి పొందని వాళ్ళు క్షేమంగా ఉంటే క్షేమంగా ఉండని వాళ్ళు ఆశీర్వాదం పొందితే ఆశీర్వాదం పొందని డాబాలు కట్టుకుంటే డాబాలు కట్టుకొని పొలాలు కొంటే కొనుక్కొని ఏమండి ఏం చేసుకుంటారో చేసుకొని
ఏం చేసుకుంటారో చేసుకొని, వాళ్ళు ఎలాగున్నా కానీ, ఏమైపోయినా కానీ, నాకు మాత్రం కావాల్సింది నీ ఒక్కడివే నాకు చాలని చెప్పి తన జీవితం మార్చబడింది. ఏమైపోయాడు తెలుసా? నిత్య స్వాస్థ్యమైన దేవుణ్ణి సంపాదించుకున్నాడు. తన జీవితం సాక్ష్యంగా మారిపోయింది. ఏమండి, తన జీవితము సాక్ష్యంగా మారిపోయింది. దేవునికి దూరంగా ఉండడమే, దేవునికి దగ్గరగా ఉండడమే తనకు మేలని గ్రహించి ఏం చేశాడంటే దేవుని క్రియలను ఇతరులకు ప్రకటించడం ప్రారంభించాడు. దేవుణ్ణి స్తుతించడానికి ఇప్పుడు ఏమైంది తెలుసా? మనస్సు నిలుపుకొని ఇప్పుడు దేవుని మందిరంలో తాను దేవునికి స్తుతి యాగం చేస్తున్నాడు. 73వ కీర్తన మొదలుకొని 83వ కీర్తన వరకు దేవుణ్ణి స్తుతిస్తూనే రాశాడు. ప్రియ దేవుని సంగమా, అందుకే ప్రారంభంలో చెప్పాను, సందేహాల జీవితం నుండి స్తుతించే జీవితం. దేవునికి స్తోత్రం కలిగింది. సందేహాల జీవితం నుంచి, అనుమానాల జీవితం నుంచి, నిస్సత్తు కలిగిన జీవితం, నిరాశతో నిండిన జీవితం నుంచి ఇప్పుడు ఏమైపోయాడు తెలుసా? దేవుడు తప్ప నాకు ఎవ్వరు లేరు. ఈ లోకమందు నాకేమన్నా లేకపోయినా, భక్తులైన హబక్కూ అంటాడు కదా, శాలలో పశువులు లేకపోయాను, అంజురపు చెట్టు ఫలింపలేకపోయాను, ద్రాక్ష చెట్టు ఏమండి పూత పొయ్యకపోయినాను, శాలలో పశువులు లేకపోయినాను. చదవండి హబక్కూకు రాసిన గ్రంథం 3వ అధ్యాయం 17వ వాక్యం. అంజూరపు చెట్లు పొయ్యకున్నాను, ద్రాక్ష చెట్లు ఫలింపు లేకపోయినాను, ఉలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకున్నాను, గొర్రెలు దొడ్డెలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ధ్యానించెదను, నా రక్షణకర్త అయిన దేవుని యందు. ఎంతటి గొప్ప మార్పు అండి, ఎంతటి గొప్ప మార్పు. ఏమండి, ఏ నిర్ణయం తీసుకోవడం తెలుసా? నాకు ఏమున్నా లేకపోయినా పర్లేదు. భక్తుడైన యోబు నిర్ణయమే తన నిర్ణయం అయిపోయింది, హబక్కూ నిర్ణయమే తన నిర్ణయం అయిపోయింది. దావీదు అంటున్నాడు, దేవుడు నాకుండగా ఏది నాకు అక్కరలేదు. దేవుడే నా ఆస్తి, దేవుడే నా స్వాస్థ్యం, దేవుడే నా అభివృద్ధి, దేవుడే నా మేలు. ఇదిగో యాకోబును ఆశీర్వదించిన దేవుడు, అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, ఇస్సాకు ఎక్కడ భూమి విత్తనం వేస్తే, ఎక్కడ త్రవితే అక్కడ జరగల ఊటనిచ్చిన దేవుడు. ఆయనే నా దేవుడు. ఆయన నమ్ముకుని ఉంటే నాకు చాలు. లోకంలో నాకు మేలు దొరికినా, బిడ్డలు పుట్టినా, గొడ్రాలని పేరు పొందినా, ఏమన్నా ఎంత కాడకి నీ అభివృద్ధి ఇలాగే ఎక్కడేసిన గొంగలి అక్కడే అన్నా, చెప్పండి, అయిపోయిందా? మోగపోయిందా? అదేంటండి, మనిషిగా బ్రతుకుతున్నప్పుడు అన్నీ కావాలంటారు కదా. లోకంలో వాళ్ళకి అవసరమేమో. నీకు స్వాస్థ్యం ఎవరైనా తెలుసా? ఇశ్రాయేలులకు స్వాస్థ్యం ఎవరో తెలుసా? యెహోవా కదా, ఆయనే కదా మన స్వాస్థ్యం. అవునంటారా కాదంటారా? దేవుడు నా స్వాస్థ్యం ఉన్న వాళ్ళు అందరూ 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు మీ స్వాస్థ్యం అయితే మీ ఆస్తిని వదిలే, దానికి మాత్రం పొరపాటును కూడా తల్లిగారు ఎత్తారు చూడండి. దేవునికి స్తోత్రం. దేవుడు నా స్వాస్థ్యం అనుకున్న వాళ్ళు లోకాశల మీద మనసు చంపుకోవాలి. దేవుడు నా స్వాస్థ్యం అనుకున్న వాళ్ళు భూమి మీద జరిగే మనుషుల యొక్క అభివృద్ధిని చూసి ఏడవకూడదిక, ఇక కుళ్ళుబాటు రాకూడదిక. మనస్సులో ఒకటి, వారిని ఆశీర్వదించిన దేవుడు ఎప్పుడొకప్పుడు నన్ను కూడా ఆశీర్వదిస్తాడు. ఎప్పుడొకప్పుడు నేను అభివృద్ధి పరుస్తాడు. చూచిన వారెల్లను నవ్వే రోజు ఒకటి వస్తుంది. విని వారెల్లను గగ్గురు పుడిచే సంగతులని పక్షాన చేస్తాడు. ఇశ్రాయేలు వీరు నమ్మిన దేవుడు వీరి పక్షాన గొప్ప కార్యాలు చేశాడని చూచిన వారందరూ ఒళ్ళు గగ్గురు పుడిచేలాగా దేవుడు గొప్ప కార్యములు నీ పక్షాన. లోకం మీద, లోక ఆశల మీద నీ మనసు ఏమైపోవాలండి? ఏమైపోవాలి? అంతేనా? ఇక్కడ కాడకొచ్చేసరికి మన నోరు పెగలదు. ఎందుకంటే ఏమండి, మనిషిగా బ్రతికినప్పుడు ఎన్ని అవసరం కదా. నిన్ను పుట్టించిన వానికి నీకేది అవసరమో అది తెలుసు కదా. నీకేది అవసరమో అది తెలుసు. ఆదామును పుట్టించిన తర్వాత ఏదైనా తోట చేశాడా? అందరికి నామాట అయిపోయింది, నేను కూడా ముగిచ్చేస్తాను. ఈ ఆదామును పుట్టించిన తర్వాత ఏదైనా తోట నిర్మించాడా? ఆదాము పుట్టక మునిపే ఏదైనా తోట నిర్మించాడా? కదా, పుట్టక మునిపే కదా. చెట్లు అప్పుడే, పక్షులు అప్పుడే, సమస్తం అప్పుడే కదా. అన్నీ ఆయన పుట్టక ముందే చేశాడు.
భక్తుడైనటువంటి అపోస్తులైన పౌలు రోమాయులకు రాసిన పత్రిక 8:28 ఏమంటున్నాడు? దేవుణ్ణి ప్రేమించి వారి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారి మేలు కలుగుటకి సమస్తము. నీ జీవితంలో ఆశీర్వాదం రాలేదని బాధపడుతున్నావా? దీవెన రావట్లేదని దిగులు పడుతున్నావా? వేదన చెందుతున్నావా? భక్తుడైనటువంటి ప్రసంగి అంటున్నాడు, దేని కాలమున అది చక్కగా జరుగునట్లు దేవుడు చక్కగా దానికి ఆజ్ఞాపించాడు. ఏది ఎప్పుడు నీ దగ్గరికి రావాల్సిందో దేవుడు అప్పుడు ఆజ్ఞాపిస్తాడు. భక్తుడైనటువంటి ఆశాపు జీవితంలో మొదట సందేహంతో ప్రారంభమైన తన జీవితం. సందేహంలో నుండే ఎక్కడికి వెళ్ళాడు? దేవుని సన్నిధికి వెళ్ళాడు. దేవుని సన్నిధి ప్రభావం తన మీద పడింది. తను ఏం చేశాడు తెలుసా? సత్యాన్ని గ్రహించాడు. సత్యాన్ని గ్రహించాడు. వారి యొక్క పాదములు ఎక్కడ ఉన్నాయంట? భక్తిహీనుల పాదములు కాలు జారే చోట ఉన్నారంట. ఇప్పుడు ఈయన సత్యాన్ని గ్రహించాడు. 4వది ఏమంటున్నాడు తెలుసా? దేవుడే నాకు ఆస్తి. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆకాశమందు నువ్వు తప్ప నాకు ఎవరొక్కర్లేదు. నాకు ఎవరున్నా లేకపోయినా బాధలే కదా. నేను ఒంటరిదారినైనా, నేను ఒక్కడినేనైనా, నాకు ఆస్తి లేకపోయినా, నాకు పిల్లలు లేకపోయినా, నేను గొడ్డు మోద్దానన్నా, లేకపోతే నేను అలా అన్నా ఇలా అన్నా, లోకంలో అనే మాటలన్నీ అలాగే అంటారు. లోకంలో అన్న వాళ్ళందరూ అలాగే అంటారు. పాపం ఏమండి ఆ వాక్య భాగంలో దేవాలయంలో పడి ఏడుస్తున్నటువంటి ఆ అన్న అనేటువంటి భక్తిపర్రాలు ఉంది కదా, ఆ భక్తిపర్రాలు ఉంది కదా. పాపం ఎన్ని సంవత్సరాల నుంచి ఆమె ఏమండి దేవుని సన్నిధిలో తాను ఏడుస్తూ ఒంటరి బ్రతుకుతూ ఎంతమంది చేత నిందలు పొందింది అర్థమవుతుందండి. ఎంతమంది చేత అవమానం పొందింది, ఎంతమంది చేత ఏమి జీవితం ఇందే మోడు బారిన జీవితాన్ని ఎంతమంది ఆళం చేశారు, ఎంతమంది నిందించారు, ఎంతమంది అవమానపరిచారు. కానీ ఆమె ఏం చేసిందో తెలుసా? దేవాలయమును విడిచిపెట్టక ప్రతి దినము దివారాత్రులు ఉపవాసములతోను జాగారములతోను దేవుని సన్నిధిలో ఇశ్రాయేలు యొక్క విమోచన కొరకు కనిపెట్టింది. విమోచకుడు తన కన్నులారా కదా. నీ జీవితంలో అటు భాగ్యం దేవుడు నీకు దయచేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగు. ఆసాపు జీవితంలాగా నీ జీవితం ఏమండి సందేహాల నుంచి ఎక్కడికి మార్చబడాలి? ఇప్పుడు స్తుతించే జీవితంలోనికి మార్చబడాలి. ఏ సందేహంతో నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు? ఏ సందేహాల చేత నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు? ఏంటండి, నా భక్తికి ఇంకా నాకు ప్రతిఫలం రావట్లేదు, ఇంకా నా పిల్లలు ఉన్నత స్థితికి వెళ్ళట్లేదు, నేను ఇల్లు కట్టట్లేదు, నేను ఏం చేయలేకపోతున్నానని ఒకవేళ నిస్సందేహంతో సందేహాల చేత నువ్వు ఒకవేళ ఉన్నామేమో, నా దేవుడు నీకు ఆసాపు వలె తన జీవితాన్ని ఎలా మార్చాడో మన జీవితాలను కూడా అలా మార్చునుగాక. సత్యాన్ని గ్రహించే వారంగా మనల్ని మార్చునుగాక. చివరాఖరికి ఆయనే మన స్వాస్థ్యముగా మార్చబడునుగాక. ప్రార్థన చేసుకుందాం.